సరిపోదా శనివారం పోతారు, మొత్తం పోతారు భయ. వచ్చేసింది భయ, మన న్యాచురల్ స్టార్ నాని గారి ట్రైలర్ అయితే దిగేసింది. మనకు August 29th అయితే రిలీజ్ అవుతుంది అన్నట్టు తెలిసిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే చేసేద్దాం. నాకైతే పిచ్చిగా నచ్చింది. అంటే నాకు నచ్చే ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ ట్రైలర్లో, నా పర్సనల్గా చెప్తున్నాను. ఈ సోకులపాలెం అనే విలేజ్ డ్రాప్ లో మనకైతే నాని గారు అయితే ప్రొటెక్షన్ టైప్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. సో చూద్దాం మన నాని గారికి ఈ విలేజ్ కి ఏముంటుంది కనెక్షన్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్ సూర్య గారి గురించి మాట్లాడాలంటే టేకే బో భయ, నిజం చెప్తున్నా, అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది మన ఎస్ సూర్య గారిది. ఏం కంటిన్యూ అవుతుందంటే అదే హిలారియస్ కామెడీ టైప్ లో విలనిజం చూపెట్టడం అనేది మన ఎస్ సూర్య గారి వల్లనే సాధ్యం అన్నట్టు నాకు ఈ ట్రైలర్లో కూడా తెలిసిపోయింది. ఎందుకనేది మాట్లాడుకుందాం. సో ఓకే, వెన్ కమింగ్ టు మన నాని గారి గురించి మాట్లాడాలంటే ఫుల్లీ యాక్షన్, అది కూడా శనివారం మాత్రమే పవర్స్ వస్తాయని ఒక కొత్త కాన్సెప్ట్ డిజైన్ చేసి పెట్టారన్నట్టు ఈ ట్రైలర్లో కాదు మూవీలో ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మనకు నాని గారి ఫస్ట్ గ్లిమ్స్ లోనే మనకు సినిమాకి సంబంధించింది రివీల్ చేసేస్తారు. ఆ శనివారం మాత్రమే పవర్స్ వస్తాయని తెలిసిందే. సో యాజ్ యూజువల్ మనకు ట్రైలర్లో కూడా అదే పెట్టేశాను. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ తో ఇన్-డెప్త్ రివ్యూలో బ్రేక్ డౌన్ చేసేస్తే ఇక్కడ మనం చూసుకుంటే మన ఎస్ సూర్య గారికి కొంచెం క్యారెక్టర్ అనేది చూసుకుంటే చాలా టెంపర్ ఉన్నట్టు తెలిసిపోతుంది. ఆ టెంపర్ అనేది ఎలా ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతాడు. ఇదే భయ, ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ భయ మన సూర్య గారి దగ్గరికి నుంచి. సో యాజ్ యూజువల్ గా అదే ఈ మూవీలో కూడా కంటిన్యూ అవుతుందని అంటే ఫస్ట్ లో మన ఎస్ సూర్య గారి బిహేవియర్ కానీ, క్యారెక్టర్ కానీ, ఎబిలిటీ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ ఎవరికి కూడా సూట్ కాదు భయ. అది మాత్రం నేను కంపల్సరీ చెప్తాను. సో నాకు మాత్రం అది బాగా ఇన్స్పెక్టర్ దయ. సో మనము ట్రైలర్లో చూసినట్టయితే మన ఎస్ సూర్య గారి నేమ్ వచ్చేసరికి దయ అన్నట్టు నేమ్ అయితే తెలుస్తుంది. అంటే మన సాయి కుమార్ గారు ట్రైలర్లో ఒక మాట అంటారు. సో ఓకే, అది పక్కకు పెడితే ఓకే, మన న్యాచురల్ స్టార్ నాని గారికి అండ్ మన ఎస్ సూర్య గారికి వార్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూడబోతున్నాం ఈ మూవీలో అనేది తెలుస్తుంది. అంటే మన నాని గారు ఒక నార్మల్గా జాబ్ చేసుకుంటారు, పోలీస్ క్యారెక్టర్కి ఈ విధంగా ఎలా అనేది మనకు ఓవరాల్ గా చూపెడుతున్నారు. అండ్ యాజ్ యూజువల్ మన నాని గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా కొంచెం డిఫరెంట్ గా చూపెట్టారు. మటుకి ఆ నేను లోకల్ వైబ్స్ అయితే నాకు వచ్చినాయి భయ్య. అంటే నేను లోకల్ ఫిలిం లో కూడా మన నాని గారి కొంచెం హిలారియస్ లో అండ్ కొంచెం ఆ టచ్ అయితే ఇచ్చింది. అది మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మన ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ కూడా ఒక కానిస్టేబుల్ వైబ్స్ లో అయితే చూసాము. సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో అనేది. అండ్ నాకు ఒక చిన్న డౌట్, మన సాయి కుమార్ గారు మన నాని గారి ఫాదర్ రోల్లో నటిస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు అని నాకు ఒక చిన్న వచ్చింది మైండ్లో. అది అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు, నేనేమో అది చెప్పట్లేను. సో అది ఓవరాల్లీ ఇంకొక చెప్పాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్య, లిటరల్లీ నా మైండ్లోకి పోవట్లేదు, అది మాత్రం నచ్చింది. అండ్ ఏంటంటే ఒక 1 minute అట్లా అయిన తర్వాత నాకు తెలిసి మన నాని గారు ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ టప్పా షార్ట్లో పెట్టేస్తారు. సో దానికి మాత్రము ఆ బీజిఎం సూట్ అయితే చాలా యాడ్ చేసిండు. అది మాత్రం నాకు విచ్చల్ వీడియో ఒక ఫైర్ అయితే ఇచ్చింది, అది మాత్రం చెప్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పుకోవాలంటే ఈ ట్రైలర్లో నచ్చిన విషయం ఏంటంటే లాస్ట్లో మన సూర్య గారి బూట్ అంటే షూ పట్టుకోవడము. సో అది పట్టుకున్న తర్వాత ట్రైలర్లో ఒకటేసారి మన నాని గారి ఫేస్ని చూపెట్టడము, అది 1 by 1 అట్లా 6 attempts దాకా చూపెడతారు. ఆ 6 attemptsలో ఒక్కొక్క లాంగ్వేజ్తో పాటు అండ్ లాస్ట్లో శనివారం అని ఒక టైటిల్ అయితే వేసేస్తారు. సో ఆ షార్ట్ ప్లస్ నాకు బీజిఎం అండ్ యాక్షన్ సీన్స్ షార్ట్స్ టప్ ఇవ్వడం అనేది నాకు లిటరల్లీ నచ్చేసింది. అండ్ ట్రైలర్లో ఇంకా చెప్పుకోవాలంటే అందరు క్యారెక్టర్స్ కూడా బాగా నచ్చింది. లిటరల్లీ ఫైటింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఓవరాల్లీ మీకు ఎలా అనిపించిందో డూ ది కామెంట్ భయ్య. అండ్ ఓవరాల్లీ ఇంకేముంది, ఇంతకు మించి ఏం లేదు. సరిపోదా శనివారం అనే ట్రైలర్ రివ్యూ అయితే ఇది, అంటే రియాక్షన్ కూడా అనుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్. దాట్స్ ఇట్ అబౌట్ వీడియో గైస్. బాయ్.